నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేపించాలి అని చెప్పి ఢిల్లీకి సంబంధించినటువంటి మెహక్ మహేశ్వరి అనే అడ్వకేట్ హైకోర్టులో పిల్ వేశారు. అసలు ఈ మెహక్ మహేశ్వరి ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన పిల్ ఎందుకు వేయాల్సి వచ్చింది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది, ఈ మెహక్ మహేశ్వర్ అనే లాయరు హైకోర్టులో పిల్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అంటున్నారు. సో ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? అంటే దీని మీద కోర్టులో విచారణ జరుగుతూ ఉన్నది. మనం కోర్టులో విచారణ జరుగుతూ ఉన్న అంశాల జోలికి మనం వెళ్ళొద్దు. కానీ అసలు ఈ మెహక్ మహేశ్వరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంటే 5 సంవత్సరాల కాలంలో చాలా అన్యాయాలు జరిగినాయి, చాలా ఘోరాలు జరిగినాయి. సహజ వనరులని జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు. అందుకని ఈ కేసులన్నీ కూడా ఒక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక సిట్ లాంటిది ఏర్పాటు చేసి, అంటే సిబిఐ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు, ప్లస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, వీళ్ళందరితో కలిసి ఒక సిట్ వేసి దాంతో దర్యాప్తు చేయించాలి అని చెప్పి ఈ మెహక్ మహేశ్వరి అనే ఒక ఢిల్లీ అడ్వకేటు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ ఫైల్ చేశారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన తర్వాత చాలా మంది ఏమనుకున్నారంటే, ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగినట్టే అందరూ అనుకున్నారు. ఇతనెవరు, ఢిల్లీకి సంబంధించిన ఈ అడ్వకేట్ వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే అన్యాయాలు అక్రమాలు జరిగినాయి, దాని మీద విచారణ జరిపించండి అని కోర్టుకి వెళ్ళటం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో చేసిన అన్యాయాలు, ప్రకృతి వనరుల దోపిడీ, వీటికి సంబంధించి ఈ ఢిల్లీకి చెందిన ఈ అడ్వకేట్ వచ్చి కేసు వేయటం ఏంటి? ఆహా, చాలామంది ఏమనుకున్నారంటే, ఆహా జగన్మోహన్ రెడ్డి అవినీతి దేశవ్యాప్తంగా వెళ్ళింది, అందుకనే దేశం మొత్తం మీద నుంచి చాలామంది మేధావులు, అడ్వకేట్లు వచ్చి కేసులు ఫైల్ చేస్తున్నారని చెప్పి చాలామంది అనుకున్నారు. వాస్తవానికి ఏంటి అంటే, అసలు ఈ మెహక్ మహేశ్వరి ఎవరు అనేది తెలుసుకుంటే ఈ కేసు ఎందుకు ఫైల్ అయిందో తెలుస్తుంది. ఆయన ఇంటెన్షన్ ఏంటి అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన మనసులో ఏముంది అనేది మనం స్పష్టంగా ఇదిగో దీనివల్ల మెహక్ మహేశ్వరి ఈ కేసు వేశాడు అని చెప్పటానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే ఆయన ఏం ఆలోచించాడో మనకు తెలియదు. కాకపోతే ఇక్కడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఈయన ఈ కేసు ఫైల్ చేయడానికి ముందు హూ ఈజ్ మెహక్ మహేశ్వరి అనేది తెలుసుకోగలిగితే ఇతని ఈ కేసు ఎందుకు ఫైల్ చేశాడు అనేది తేలుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, జగన్మోహన్ రెడ్డి అతని గేమ్ ప్లాన్ ఎట్లా ఉంటుంది, చట్టంతో జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఆడుకుంటాడు అనేది ఇంకొక ఆస్పెక్ట్. ఈ 2 ఆస్పెక్ట్స్ని కనుక మనం ఇట మిక్స్ చేసి చూస్తే ఈ పిటిషన్ ఎందుకు ఫైల్ అయిందో మనకు అర్థమవుతుంది. నేను ముందరే చెప్తున్నాను, కేసుకు సంబంధించిన వాదనలు నేను చెప్పే దాంతో సంబంధం లేదు. కేసు జరిగే ప్రక్రియ, దానికి సంబంధించి నేను ఎటువంటి కామెంటు చేయట్లేదు, నాకంత అవసరం కూడా లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, అతను ఏ విధంగా చట్టంతో ఆడుకుంటాడు అనేది చెప్పటం మాత్రమే నా ఉద్దేశం. దయచేసి మీరందరూ అది గమనించండి. కోర్టులో ఉన్న అంశాల జోలికి మనం వెళ్ళట్లేదు, మనకు సంబంధం లేదు. కోర్టులో ఏం జరుగుతుందని మనకు సంబంధం లేదు. ఇక్కడ ఈ మెహక్ మహేశ్వరి అనే ఈ అడ్వకేటు, ఇతను ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ కూడా, ఒక అడ్వకేటే కాదు చార్టెడ్ అకౌంటెంట్ కూడా. ఇతను జనరల్గా ఈ నేషనల్ లా ట్రిబ్యునల్ అని ఉంటుంది, ఈ కంపెనీలకి సంబంధించిన కేసులు వాదించే ఆ కోర్టు అది. ఆ నేషనల్ లా ట్రిబ్యునల్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కేసు వేసాడు చూసారా, ఆ కేసు విచారణ జరిగింది ఇందులోనే, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఆ లా ట్రిబ్యునల్ కేసులు చేస్తుంటాడు ఈ మెహక్ మహేశ్వరి. తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, ఢిల్లీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఈయనకి ఏంటి అంటే, మొదటి నుంచి కూడా అసలు ఈయన ఈ వృత్తిలోకి వచ్చింది, రావటానికి స్ఫూర్తి ఎవరు అంటే ఈ విషయాలన్నీ ఆయనే చెప్పాడు. ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక లిటిగెంట్ ఒక ఆయన ఉంటాడు. భారతదేశం మొత్తం ఆయన గురించి తెలుసు. భారతదేశంలో ఏ లిటిగేషన్ అయినా పైకి తీసుకొచ్చి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళి దాని మీద పోరాటం చేసే చరిత్ర ఉన్న వ్యక్తి ఆ సుబ్రహ్మణ్య స్వామి.
ఈ సుబ్రహ్మణ్య స్వామి గతంలో చాలా కేసులు వేశాడు. రాహుల్ గాంధీ పౌరసత్వం మీద కూడా ఇంకా కేసు నడుస్తూ ఉన్నది. ఇదే కాకుండా నేషనల్ హెరాల్డ్ కేసు ఉన్నది. ఆ కేసుకు సంబంధించి కూడా సుబ్రహ్మణ్య స్వామి చాలా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ విదేశీ వనిత అనే విషయం మీద కూడా ఇతను చాలా ఫైట్ చేశాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ పౌరసత్వం మీద కేసు నడుపుతూ ఉన్నాడు. అంటే చాలా పెద్ద లిటికెంట్. అంతకుముందు చాలా కేసుల్లో చేశాడు. ఇందిరాగాంధీ దగ్గర నుంచి పోరాడుతూ ఉన్నాడు. న్యాయపరమైన అంశాల మీద పోరాడుతూ ఉంటాడు. అది చెప్పి చేస్తూ ఉంటాడు. ఇదే సుబ్రహ్మణ్య స్వామికి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కడ లేని అభిమానం, ఆరాధనా భావన. జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా కానీ చాలా అద్భుతంగా ఉంది అని ట్వీట్లు పెడుతూ ఉంటాడు ఈ సుబ్రహ్మణ్య స్వామి. మనకందరికీ తెలుసు ఈ భూమన కరుణాకర్ రెడ్డి తన కూతురు వివాహాన్ని క్రిస్టియన్ తరహాలో చేశాడు అని అందరికీ తెలుసు. దానికి సంబంధించిన ఫోటోలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ భూమన కరుణాకర్ రెడ్డి తిరునామం కూడా పెట్టడు. ఏదో ఒక తిలకం ఇట పెట్టుకొని వస్తాడు. అట్లా పెట్టే వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా వేసినా కానీ జగన్మోహన్ రెడ్డి చాలా బాగా చేశాడని చెప్పాడు ఈ సుబ్రహ్మణ్య స్వామి. తిరుపతికి చాలామంది భక్తులు విరాళాలుగా ఇచ్చిన స్థిరాస్తుల్ని వేలం వేసేద్దాం, వదిలించుకుందాం అని చూసి దాని మీద నిర్ణయం తీసుకొని ముందరికి వెళ్తే వైవి సుబ్బారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ టీటీడీ చైర్మన్గా ఆ నిర్ణయాన్ని కూడా సపోర్ట్ చేశాడు ఈ సుబ్రహ్మణ్య స్వామి. మరి మీరు చెప్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అంటే ఇంకా నేను చెప్పేది ఇంకా పూర్తి కాల. మొత్తం అసలు నేను చెప్పిన ఫ్యాక్ట్స్ అన్ని చెప్పిన తర్వాత మీరు మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. ఈ టీటీడీ దేవస్థానానికి సంబంధించి అసలు తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతని జగన్మోహన్ రెడ్డి మంట కలిపాడు అనేది తెలుగు వాళ్ళుగా మీకు, నాకు తెలుసు, భక్తులకి తెలుసు, వెంకటేశ్వర స్వామికి తెలుసు, అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి రెగ్యులర్గా తిరుపతి కొండకి వెళ్ళే వాళ్ళందరికీ తెలుసు. అక్కడ సౌకర్యాలని పరమ నీచమైన స్థాయికి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళాడు. ఆస్తులు కొట్టేద్దామని ప్లాన్ చేశారు. అన్ని రకరకాలు తెలుసు. కానీ ఈ సుబ్రహ్మణ్య స్వామి జగన్మోహన్ రెడ్డినే పొగుడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి వేదాలని కాపాడే పరిరక్షకుడుగా అభివర్ణిస్తూ ఉంటాడు ఈ సుబ్రహ్మణ్య స్వామి. చాలా రకాలుగా చాలా విషయాలలో జగన్మోహన్ రెడ్డి అంటే అపరిమితమైన అభిమానాన్ని చూపించే వ్యక్తి ఈ సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈ మెహక్ మహేశ్వరికి ఒక ఆరాధనా భావన, అంటే సుబ్రహ్మణ్య స్వామిలాగా ఉండాలి, సుబ్రహ్మణ్య స్వామిలాగా న్యాయం పట్ల మనం బాధ్యత వహించాలి, సుబ్రహ్మణ్య స్వామిలాగా న్యాయస్థానాల్లో పోరాడాలి అని సుబ్రహ్మణ్య స్వామిని మోడల్గా తీసుకున్న వ్యక్తి ఈ మెహక్ మహేశ్వరి. ఇతను చాలా సందర్భాల్లో చెప్పాడు నాకు సుబ్రహ్మణ్య స్వామి గురువు అని. మరి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర జూనియర్గా పనిచేశాడు ఏమో మనకు తెలియదు. ఇతనైతే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఏకలవ్య శిష్యుడు. ఇది కట్ చేసి పక్కన ఉంచుదాం. జగన్మోహన్ రెడ్డి విషయం చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డికి మీకు వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఆ విషయాన్ని మీరు తీసుకుంటే ఇందులో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అయింది. ఏంటి అంటే ఈ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో చాలా జాప్యం జరుగుతూ ఉన్నది, తొందరగా ఇన్వెస్టిగేషన్ చెయ్యటం లేదు. ఆ జాప్యం వల్ల నిందితులు తప్పించుకోవటానికి వీలు కలుగుతుంది. అందుకని కేసుని తొందరగా దర్యాప్తు చేసేలాగా ఆదేశించండి సిబిఐని అని ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ అయింది. ఈ పిటిషన్ చూసిన ఎవరికైనా కానీ కరెక్టే కదా, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో దర్యాప్తు సరిగ్గా జరగట్లేదు కదా, దర్యాప్తు తొందరగా జరిగితే నేరస్తులు ఎవరో తెలుస్తుంది కదా అని అందరికీ అనిపిస్తుంది. ఈ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత, ఈ పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత అటు ఇటు చేసి వాదించి రామ్ సింగ్ ఎవరైతే ఈ కేసుని దర్యాప్తు చేశాడో, వైఎస్ వివేకానందరెడ్డి కేసుని ఎవరైతే దర్యాప్తు చేసిన సిబిఐ అధికారి ఉన్నాడో ఆ సిబిఐ అధికారి మీద కేసులేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రామ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ రావటానికే భయపడేలాగా చేశాడు. అటువంటి రామ్ సింగ్ని తప్పించటానికి, ఆ బాధ్యతల నుంచి తప్పించటానికి ఈ పిల్లు ఫైల్ అయింది. సుప్రీంకోర్టులో విచారణలు జరిగిన తర్వాత కేసు మరింత ముందుకు వెళ్ళటానికి
పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ జరగటానికి ఇప్పుడు ఎస్పీ స్థాయి వ్యక్తి అంటే రామ్ సింగ్ స్థాయి వ్యక్తి సరిపోవటం లేదేమో, ఇంతకన్నా పెద్ద ఆఫీసర్ని వేయాలేమో అన్న వాదన బయటకు వచ్చినప్పుడు ఎస్పీ రామ్ సింగ్ని తప్పించి అంతకన్నా పై అధికారిని వేశారు. సుప్రీంకోర్టు ఒక గుడ్ ఇంటెన్షన్ తోటి చేసింది ఈ నిర్ణయం. ఈ నిర్ణయమే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది. ఎందుకంటే రామ్ సింగ్ని అక్కడి నుంచి తీసేయించాలి. ఎట్లా తీసేయించాలి? రామ్ సింగ్ సరిగ్గా పనిచేయట్లేదు అంటే కోర్టులు వినవు. అందుకని కేసు త్వరితగతిన వెళ్ళాలి అంటే రామ్ సింగ్ ఉండకూడదు, మా ఇంట్రెస్ట్ నేరస్తులకి శిక్ష పడాలి అని చెప్పి సుప్రీంకోర్టులో వాదించి రామ్ సింగ్ని పక్కకి జరిపాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి జరిపాడంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఏం జరపడు కదా, అన్నీ ఎవరి ద్వారానో చేయిస్తుంటాడు, అట్లా చేయించాడు. ఇప్పుడు ఆ స్టోరీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ స్టోరీ విషయానికి వస్తే ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాల మీద, అన్యాయాల మీద, అరాచకాల మీద మొత్తం కేసులు ఫైల్ అయి ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి మెయిన్గా మద్యం కుంభకోణం, దాని మీద సిట్ ఫైల్ అయింది, సిట్ కేసు ఫైల్ అయింది, సిట్ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇసుక కుంభకోణం మీద ఎంక్వైరీ జరుగుతున్నది ఫాస్ట్గా. ఇవే కాకుండా చాలా విషయాలు, ల్యాండ్ డీల్స్ అవన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కేసులు నమోదవుతూ ఉన్నాయి, విచారిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇష్యూ తీసుకుంటే క్వాడ్జీ అక్రమ తవ్వకం, దాని మీద సిట్టు, వేరే సపరేట్ సిట్టు బాగా విచారణ ఫాస్ట్గా చేస్తున్నది, నిందితులను అరెస్ట్ చేస్తున్నది. అన్నీ జరుగుతూ ఉండగా, ఫాస్ట్గా జరుగుతూ ఉండగా నేరస్తులందరికీ రెడ్ కార్నర్ నోటీసులు, లుకౌట్ నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తూ ఉండగా, మరొక వైపు మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వేగంగా ఈ కేసుల్లో పార్టిసిపేట్ చేస్తుండగా ఈ పిటిషన్ ఫైల్ కావటం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సిట్టు పోలీసులు ఈ కేసులు సమగ్రంగా దర్యాప్తు చేయలేరు. అందుకని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఈ కేసులు దర్యాప్తు చేయాలి. అది కూడా ఏంటి? సిబిఐకి ఇవ్వాలి. అందులో ఈడీ ఉండాలి, అందులో జడ్జీలు ఉండాలి, లేకపోతే వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఉండాలి. ఇవన్నీ పెద్ద పెద్ద అక్రమాలు కదండి. మరి ఈ అక్రమాలన్నీ తేల్చడానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉండాలి కదండి అని అమాయకంగా మాట్లాడుతూ ఒక బిల్ని ఫైల్ చేయించారు. దాంతో ఏమవుతున్నది అంటే ఒకవేళ పొరపాటున ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, కోర్టు గనక ఈ పిల్ల ఆధారంగా ఏదన్నా నిర్ణయం తీసుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇప్పుడు సిట్ ఏమో చాలా ఫాస్ట్గా దర్యాప్తు చేస్తున్నది, ఒక్కొక్కడిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నది, సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇస్తున్నది, వాళ్ళు వచ్చేసి ఫెమా నిబంధనల ఉల్లంఘనల మీద కేసులు పెడుతూ ఉన్నారు. అది ముందరికి వెళ్తూ ఉన్నది. న్యాయపరంగా, చట్టపరంగా అన్ని ముందరికి వెళ్తూ ఉన్న సమయంలో ఈ బిల్లు ఫైల్ కావటం వెనక దురుద్దేశం ఏమైనా ఉన్నదా? జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లాన్ ఏమైనా ఉన్నదా అనేది ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో వేసే సిట్టు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసిన సిట్ అంటే కూర్చుంటారు, స్టాండ్ అంటే నిలబడతారు. సో మాకు నమ్మకం లేదని వైసీపీ వాదిస్తూ వస్తుంది. సో మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతాయి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళతో విచారణ జరిపించాలి అని వాళ్ళు పిల్ వేయడంలో తప్పేముందంటారు? అంటే ఈ పిల్లో పాటు వాళ్ళ ప్లీ ప్రకారం, అంటే వాళ్ళు అడిగిన దాని ప్రకారం దర్యాప్తు జరపడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది అది. అంటే ఇది మొత్తం ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో మనం తప్పించుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చే టైంకి మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని కదా జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్. అంటే ఇక్కడ ఈ కేసు రిజర్వ్లో ఉంటే ఇక్కడ సిట్ దర్యాప్తును ఆపేయాల్సిన అవసరం న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది మనకు తెలియదు. మనం మాట్లాడుతున్నది ఏంటి అంటే తెర వెనుక కథ ఏంటి అనేదే మనం మాట్లాడుతున్నాం. తెర వెనుక కథ ఏంటి అంటే ఈ పిల్లో అడిగిన ప్రకారం చేస్తే ఆ దర్యాప్తు జరపటానికి, వాళ్ళు టేకప్ చేయటానికి, అంటే రాష్ట్ర ప్రభుత్వం రాయాలి సిబిఐకి, అయ్యా మీరు ఈ కేసు టేకప్ చేయండి అని. ఆ కేసు మనం దర్యాప్తు చేసేదా కాదా అని సిబిఐ చూడాలి. తర్వాత సిబిఐ ఒక నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఒక 2-3 ఆఫీసర్లను పంపించాలి. ఇప్పటివరకు మీరు దర్యాప్తు చేసింది ఏంటో మాకు చెప్పండి అని అడగాలి.
ఇదంతా పెద్ద ప్రాసెస్ అన్నమాట. అంటే మీకు ఉదాహరణకి చెప్తున్నా, ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని అడుగుతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఉన్న కేసులను ఎలాగా ప్రొలాంగ్ చేస్తున్నారో, సో వీటిని కూడా అలాగే ప్రొలాంగ్ చేయడం కోసం వేసిన ప్లాన్ అని. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా చెప్పారు మీరు. ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే ఇతనికి కావాల్సింది ఏంటి? టైం కావాలి. ఈ నేరాలు చేశాడు అనేది ఇప్పటికే సిట్ ఎస్టాబ్లిష్ చేసింది. మనీ డెన్నులు దొరుకుతున్నాయి, అందరూ దొరుకుతున్నారు, మనుషులందరూ. వాళ్ళకి బెయిల్ కూడా రావట్లేదు. ఛార్జ్షీట్ పక్కడబందీగా ఫైల్ చేశారు. కేసు మొత్తం సుప్రీంకోర్టు దాకా వీళ్ళు చాలామంది యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళారు. సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్స్ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత అరెస్టులు చేశారు. న్యాయ ప్రక్రియ బలంగా సుస్థిరంగా జరుగుతూ ఉన్నది, సాగుతూ ఉన్నది ముందరికి. ఈ టైంలో ఇటువంటి బిల్లు రావటం అనేది అది జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ఇంటెన్షన్ అనేది నా కంటెన్షన్. అందుకని ఇది కోర్టు ఏం తీర్పు చెప్తుంది, అక్కడ వాదనలు ఎట్లా జరుగుతాయి అనేది మనకు సంబంధం లేదు. ఈ మెహక్ మహేశ్వరి అనే వ్యక్తి, అంటే ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేని ఇతను ఇటువంటి బిల్లు ఫైల్ చేయటం మీదే దీని వెనక ఏదన్నా కుట్ర ఉందేమో చూడాల్సిన అవసరం ఉంది అనేదే మన ఇంటెన్షను. కోర్టులో జడ్జిలు కూడా ఇదే అడిగారు. నీకేం సంబంధం, ఢిల్లీలో ఉండేవాడి నీకేం సంబంధం అని అడిగారు. అది వేరే విషయం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఎస్పీ రామ్ సింగ్ని ఎట్లా తప్పించాడో ఇప్పుడు కూడా దీన్ని అట్లాగే చేయాలి. డిఫ్యూజ్ చేయటానికి చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ని వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది చెప్పటం ఒక్కటే నా ఉద్దేశం తప్ప, నాకు ఈ మెహక్ మహేశ్వరి అతను ఎవరైతే నాకెందుకు, అతను ఏ పిల్స్ వేస్తే నాకెందుకు. ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కూడా మీరు చూడండి, చట్టంలో డిశ్చార్జ్ పిటిషన్లు అనే ఒక సౌకర్యాన్ని వాడుకొని డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఆ కేసు డ్రాగ్ అవుతూనే ఉంది. డిశ్చార్జ్ పిటిషన్లన్నీ ఒక కొలిక్కి వస్తే తప్ప మెయిన్ కేసుని ట్రయల్కి తీసుకురావటం సాధ్యం కాదు. 13 ఏళ్ళు అయిపోయింది కదా. ఇదే విధంగా అంటే న్యాయ ప్రక్రియతోటి జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నాడు. అందుకని దయచేసి న్యాయస్థానాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తెర వెనుక ఆడే నాటకాలని కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.